ఏడేడు జన్మల పాపాల్ని హరింపచేస్తుంది దీపదానం. ఈ మానవ జన్మనెలా తరింపచేసుకోవాలో ఎంతో ముందు చూపుతో మన మునులు ఋషులు మన కోసం ఎప్పుడో పొందుపరిచారు. కాకపోతే గుర్తించలేక దైవాన్ని నిందించడం మాత్రమే చేస్తూ ఉంటారు చాలామంది. ఒక్క దానం, ఒక్క దీపంతో ఏడాది ఫలితాలు అందుకునేలా సూచించడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన మరొక దానం దీపదానం. దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపే వెలుగు రేఖ. వెలిగించడం సరే, దానం ఇవ్వడం ఏంటి అనేగా సందేహం? మన క్షేమం కోసమే అండి. దీపం లేనటువంటి గృహం ఉండరాదు అనేది శాస్త్రం. ఏ కారణంతో అయినా మన నిత్య జీవితంలో దీపారాధన చేయలేకపోతే, ఏ విశేష మాసంలో అయినా పుణ్యతీర్థాలు, క్షేత్రాలు, ఆలయాల వద్దైనా దీపదానం చేస్తే సంవత్సరం మొత్తం మన గృహంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. అదేంటి 365 వత్తు అందుకేగా అనే సందేహం రావచ్చు మీకు. కాదు, దానం వేరు, స్వయంగా చేసేటువంటి క్రియలు వేరు. ఏ దానం చేసినా ఫలితాన్ని ఆశించి చెయ్యరాదు అనేది శాస్త్రం. కానీ ఒక్క దీపదానం, సాలగ్రామ దానాలు కార్తీక మాసంలో చేసేవి అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మను చేరుకునేటువంటి మార్గాలుగా, పుణ్యాన్ని ప్రసాదించేవిగా పురాణాలు చెప్తున్నాయి. దీపదానానికి కార్తీకంతో పాటు ఏ విశేష మాసమైనా మంచిదేనండి. పౌర్ణమి, సోమవారం, శనివారం, దశమి, ఏకాదశి, ద్వాదశి, పోలిపాడ్యం వంటి తిథులు కూడా విశేషమైనవే. బంగారు ప్రమిద గాని, వెండి, గోధుమ పిండితో గాని, బియ్యపు పిండితో గాని, ఉసిరిక, చివరకు మట్టి ఏదైనా కూడా ప్రమిదగా ఉపయోగించి దీపారాధన చేసి పండితులకు దానంగా ఇవ్వాలి. మన శక్తిని బట్టి ఉండి కూడా దాచుకొని పిసినారితనంతో మొక్కుబడిగా దానం చేస్తే అది ఫలితం ఇవ్వదని కూడా కార్తీక పురాణం చెప్తోంది. విష్ణు శివాలయాల్లో గాని, పుణ్యతీర్థాల వద్ద గాని దక్షిణ సహితంగా సంకల్పపూర్వకంగా స్తోమతను బట్టి ప్రమిదను చేసి ఆవు నేతిని గాని లేదా నువ్వుల నూనెను గాని వడ్డించుకొని 2 వత్తులు ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి అది పండితులకు దానంగా ఇవ్వాలి. శుచి, శుభ్రత, దానం ఇచ్చే వరకు సాత్వికాహారం, బ్రహ్మచర్యం, స్వచ్ఛమైన మనస్సు, విశ్వాసం, ఇవి మాత్రమే నియమాలు. వర్ణ వర్గ భేదాలు లేవు. స్వస్తి.